అలా చూపెట్టు. అలా కాదు, అలా చూపెట్టి గదితో తీసి దాంట్లో సరిగ్గా అంత లైటింగ్కి. అలా కాదు, ఆ గదితో అలా పట్టుకుని చూపెట్టాలి. అది మన చేతి కూడా చెప్పేసుకోవచ్చు కదా, వేసి చేతి కూడా చెప్పేసుకోవచ్చు. ఇలా వీడియో తీసి కూడా చెప్పేసుకోవచ్చు. మాట్లాడే తర్వాత వాయిస్ తీసేస్తాను. ఒకసారి ట్రై చేద్దామా? అలా మాట్లాడి ఏమో మాట్లాడి పర్లేదు, తీసేస్తాను తర్వాత. ఇప్పుడు మసాలా సామాన్లు వేస్తున్నారా? ఓకే, బిర్యానీ మసాలా సామాన్లు. దాంట్లో ఆకు, బిర్యానీ ఆకు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు వేసుకోవాలి. ఒక నిమిషం పాటు అలా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మట్టికి రోజ్ కలర్లో రావాలి. అంతేనండి. మాట్లాడండి. అది ఎర్రగా రోజ్ కలర్లో అండి. ఎర్రగంటే ఎర్రగా కాదు, మాడిపోతాయి. అప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా మగ్గుతుంది అన్నమాట. ఉప్పు వేసుకుంటే బాగా మగ్గుద్ది. ఒకసారి మూత పెట్టుకుందాం. మూత పెడితే బాగా మగ్గుతుంది. అది మూత పెట్టుకుంటే బాగా మగ్గుద్ది, ఆవిరి బయటకు పోకుండా. ఇప్పుడు మూత తీసుకున్నాను, వేగిపోయినట్టేనా మేడం గారు? కదపాలండి. ఓకే, కలుపుకోవాలి. అలా అలా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. ఎలాగైనా బిర్యానీ టేస్ట్ దేనికి రాదండి. ఇవాళ స్పెషల్ బిర్యానీ, ఇంటికి ఒక స్పెషల్ చేస్తాం చూడండి. కోడికాళ్ళ బిర్యానీ, పలావ్. కోడికాళ్ళు పలావ్ బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోద్ది. మరి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకటే రకంగా చేసుకుంటే ఏం బాగుంటుంది. ఎప్పుడు చికెను, మటను అవన్నీ చేసుకుంటాం కదా. ఇప్పుడు కోడికాళ్ళతో చేసుకుని చూడండి ఒకసారి, అదిరిపోతుంది అన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకుందాం. నేను 1/2 కేజీ బియ్యం వండుతున్నాను. అర కేజీ బియ్యానికి 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్. 2 స్పూన్లు 1/2 కేజీ బిర్యానీకి. 1/2 కేజీ బియ్యానికి. ఇది కూడా ఎర్రగా ఆగాలి. అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేదాకా ఆగాలి. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా వేగిన తర్వాత పచ్చివాసన పోవాలి. ఎల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిందండి. పచ్చివాసన పోయింది, గుమగుమలాడే వాసన వస్తుంది. కొత్తిమీర కొద్దిగా వేద్దాం. నేను డ్రై కొద్దిగా వాడుతున్నానండి, ఫ్రెష్ లేదు నా దగ్గర. నేను డ్రై చేసి ఉంచుకుంటాను. కొద్దిగా వలుసుకుని కడిగేసి నీళ్ళలో ఆరబెడతాను. డ్రై అంటే కొద్దిగా తెస్తాం కదా, తెచ్చింది ఒలిసి కడిగేసి ఒక క్లాత్ వేసి నీడ మీద ఆరబెడితే డ్రై కొద్దిగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. సూపర్. ఎప్పుడు మన దగ్గర ఉండదు కదా, మన బిర్యానీ సడన్గా తినాలంటే కొద్దిగా ఉండకపోవచ్చు. ఇది ఉంటే ఇది వేసుకోవచ్చు. ఇదే నేను ఎక్కువ వేస్తాను. సేమ్ ఫ్రెష్ కొద్దిగాలాగే ఉంటుంది, స్మెల్ ఏం తేడా రాదు. ఇది కూడా ఆకులు చింపేసి ఒక క్లాత్ మీద వేసి వాటర్ జల్లి ఉంచుతారు అన్నమాట. అలా కదా, కొద్దిగా ఒలిసి అది కడిగేసి నీళ్లు వాడిన తర్వాత క్లాత్ మీద వేసి నీడని ఆరబెట్టాలి.
అప్పుడు గ్రీన్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఎండలో ఆరబెట్టకూడదు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయిపోయింది, టమాటా వేద్దాం. ఓ టమాటా వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా సరిపోతుందా? సరిపోతుంది, ఎందుకంటే మనం చికెన్ వేస్తాం, కోడికాళ్ళు వేస్తాం కదా, అందుకనేసి ఎక్కువ వేయకూడదు. అదే వెజిటేబుల్ పలావ్లో అయితే ఒక 2 వేసుకోవచ్చు. బా వాసన అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇప్పుడే ఇంకా ఉడికిన తర్వాత రెడీ అయితే ఇంకా బాగుంటుంది. వాళ్ళ పార్టీ చికెన్ కార్డ్ కోల్డ్ ఒకసారి పార్టీ. మూత పెడదాం కొంచెం టమాటా మగ్గడానికి. ఒకసారి మూత తీద్దాం. మూత తీసేయండి. అబ్బా బా వాసన స్మెల్ అదిరిపోతుంది. ఇప్పుడు కోడికాళ్ళు వేసి కొంచెంసేపు మగ్గినట్టు చూపెట్టు. ఇగోండి కోడికాళ్ళు చాలా బాగుంటుంది, వేసుకోండి, వండుకోండి. ఇగో ఇవి కొంచెంసేపు మగ్గనిద్దాం. కొంచెం సేపు మగ్గిన తర్వాత మసాలా కోడికాళ్ళకి అంటాలా? గరిటెతో పని అవ్వట్లేదు, కుక్కర్ని ఒకసారి ఇలా సింపుల్గా అయిపోయింది. ఇవి ఒకసారి మగ్గిన తర్వాత చూడవచ్చు. మూత పెట్టేశాను, ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూద్దాం ఒకసారి మూత తీసి. మిగతా మసాలాలు వేద్దాం ఇందులో. కోడికాళ్ళు అనుకుంటాం కానీ కోడికాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం పెరిగేసుకుందాం. ఓకే. దమ్ బిర్యానీలాగే ఉంటుంది, బాగుంటుంది. చికెన్ మసాలా వేద్దాం. చికెన్ మసాలా 5 రూపాయలు తిండిది. ఆచి వేస్తాను. ఆచి చికెన్ మళ్ళీ 5 రూపాయలు, మసాలా 5 రూపాయలు. బాగుంటుంది ఆచి మసాలా. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకున్నాం. ఈ వంటలు చూసి చూసి నేను నేర్చేసుకునేలా ఉన్నాను. మంచిదే కదా, ఎప్పుడైనా లేనప్పుడు కొంచెం పసుపు వేసాను. కొద్దిగా కొంచెం కారం వేసుకుందాం. కారం కొద్దిగా ఎవరికి తగ్గినట్టు వాళ్ళు వేసుకోవచ్చా? సరిపడగా మనకి ఎంత ఘాటు కావాలంటే అంత. నేను ఒక 1 స్పూన్ వేసాను అంతే. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా, ఇది కొంచెం సేపు మగ్గనిద్దాం. గరిటె పెడితే తిరుగుతుందో లేదో, కుక్కర్తోనే ట్రై చేద్దాం. ఇలా చేత్తో మసాలా అంతా పట్టించి పచ్చివాసన పోయేదాకా. కాళ్ళు తిరగట్లేదండి, గట్టితోనే చేత్తోనే ట్రై చేస్తాను. గట్టి కంటే మన చెయ్యే మంచి ఆయుధం. మన సబ్స్క్రైబర్కి వాసనలు వచ్చేస్తున్నాయి, శుభ్రంగా వాళ్ళు వండేసుకుంటారు. ఇప్పుడు మాకు వర్షం ఒకటి పడుతుంది, చల్ల చల్లగా ఉంది, అందుకే వేడివేడిగా బిర్యానీ. ఒకసారి మూత పెడదాం కొంచెం మగ్గేదాకా, పచ్చివాసన పోవాలి కదా పెరిగేది. చూద్దాండి మగ్గిందో లేదో మసాలా అంతా. అంటే కాళ్ళకి పట్టారంటారా? పెరుగు, మసాలా పొడి, ఉప్పు, కారం అన్నీ వేసాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఓకే, మసాలా మగ్గిపోయింది. చూడండి కాళ్ళకి ఎంత బాగా పెట్టిందో మసాలా. మసాలాలో ఎగితే ఏంటంటే ఆ ఫ్లేవర్ కూడా దీనికి కాళ్ళకి పడుతుంది. ఇంకొక నిమిషం ఉంచుదాం, ఉంచి వాటర్ వేద్దాం. వాటర్ వేసి రైస్ వేసేయడమేనా దాంట్లో? ఒకసారి మూత పెట్టి 1 నిమిషం ఆగుదాం. మగ్గిపోయిందండి, ఇప్పుడు వాటర్ వేద్దాం. వాటర్ కొలత ఉంటుందా లేకపోతే? కొలత ఉంటుంది, బాగా మగ్గిపోయింది కాళ్ళు కూడా. ఇప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ అంటే 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు నీళ్ళు. నేను వాడేది మామూలు బియ్యమే వాడుతున్నాను, బాస్మతి కాదు. వాటర్ వేసుకుందాం. అంటే 2 లోటాలు వాటర్ వేసారు కాబట్టి 1 లోటాడు రైస్. 4 గ్లాసులు వాటర్, 2 గ్లాసులు బియ్యం కదా, 1/2 కేజీ కదా, అందుకనేసి. ఆల్రెడీ ఉప్పు వేసాము, ఒకసారి చెక్ చేద్దాం. కొంచెం మరిగిన తర్వాత బియ్యం వేసిన తర్వాత ఉప్పు చెక్ చేసి కుక్కర్ మూత పెడదాం. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కోడికాళ్ళు, బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది.
కావాలని మా వారి బిర్యానీ వండించుకోవడం కోసం కాళ్ళు మరీ కొట్టించుకొని తెచ్చుకున్నారు. ఒకసారి మరగనిద్దాం, మరిగిన తర్వాత సాల్ట్ చూసి అప్పుడు బియ్యం వేద్దాం. ఒకసారి మూత పెడదాం. ఈ మసాలాలన్నీ వేస్తే ఏంటంటే మనం కర్రీ కూడా వండుకోక్కర్లేదు. రైతాతో తినొచ్చు, లేదంటే ఉత్తిదైనా తినచ్చు, బాగుంటుంది. రైతా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఒకసారి మూత పెడదాం మరిగొచ్చేదాకా. మూత పెట్టండి, నాకు వాటర్ మరిగిపోయింది. బియ్యం వేద్దాం. వావ్, గుమ్మగుమ్మలాడే వాసన వస్తుంది. నేను అందుకే అన్నాను, రైతా లేకపోయినా పర్వాలేదు, కర్రీ లేకపోయినా పర్వాలేదు. బియ్యం వేస్తున్నాను. బియ్యం ఏంటంటే ఒక గంట ముందు నానబెట్టుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుందండి. ఇది ఒక చిన్న చిట్క, అందరికీ తెలిసే ఉంటుంది. బిర్యానీకి ఒక హాఫ్ బాయిల్ అయ్యేదాకా ఉడికిస్తారు కదా, ఇప్పుడు దీనికి అక్కర్లేదా? అది దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ, ఓకే. ఇది పలావ్. పలావ్ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, హాస్టల్లో పిల్లలు, లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు హస్బెండ్లు కూడా వండాలి తప్పదు, వాళ్ళ గురించి కూడా. అందుకనేసి ఇది అందరికి తెలిసిన రెసిపీయే, కానీ ఏంటంటే తెలియని వాళ్ళ కోసం అనేసి వెరీ సింపుల్. బాబు సార్, సబ్స్క్రైబర్స్ జాగ్రత్త చూసుకోండి, జాగ్రత్తగా పెళ్ళాలకు వండి పెట్టండి, లేదంటే ఏ డ్రమ్ములోనో ఏ కాలంలోనో తేలుతూ ఉంటారు, చూసుకోండి. జోక్ జోక్ ఏమనుకోకండి లేడీస్, సరదా ఉండాలి కదా. కలిపి ఒకసారి ఉప్పు చూద్దాం. ఉప్పు చూసి సరిపోతే 2 విజిల్ పెడదాం. మనకి బిర్యానీ రెడీ అయిపోద్ది, అదే పలావ్ రెడీ అయిపోద్ది. కోడి కాళ్ళు పలావ్ రెడీ. సాల్ట్ చూద్దాం. సరిపోలేదు, సాల్ట్ సాలేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేస్తున్నాను. మూత పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్ రానిద్దాం. ఫస్ట్ విజిల్ వచ్చింది. ప్రెషర్ పోయి ఉంటుందండి, ఆవిరంతా తగ్గిపోయింది. మూత తీసి చూద్దాం. ఏమి కాళ్ళు బిర్యానీ రెడీ. పలావ్ సూపర్. ఇదిగో ఎంత బాగా వచ్చిందో. 2 విజిల్ పెట్టేస్తే ఇలా ఆ వేడికి మగ్గుతుంది. మగ్గారికి చూడండి ఎలా వంగిపోయిందో, డిఫరెంట్గా ఉంది. ఇదిగో ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. 2 విజిల్ సరిపోతాయి. ఇదిగో వేడి వేడిగా రైతాతో వడ్డించుకోవడమే. రైతాతో అంటే ఏంటి? పెరుగు చట్నీ, లేదంటే ఇలా తినేయచ్చు వేడి వేడిగా. కాళ్ళు కూడా చూడండి ఎంత బాగా ఉడికినాయో. వేడి వేడిగా తింటే భలే ఉంటుంది. ఒక్కసారి ఇలా కాళ్ళు పలావ్ ఎవరైనా ట్రై చేసి చూడండి.